హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు కలెక్షన్ అయితే అసలు చాలా బాగున్నాయండి. మంచి మంచి డిజైన్స్, మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట. అన్నీ మంచిగా సిల్క్ కోట నేను వేసుకున్న స్టైల్లో ఉన్నాయి. సిల్క్ కోట విత్ కాంట్రాస్ట్ బార్డర్ తోటి. ఇంకొకటి ప్యూర్ బెనారసీ శారీస్ అనమాట. సూపర్ ఉన్నాయిలేండి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అయితే అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో దానికన్నా ముందు మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏం లేదు, మేము సమ్మర్ వెకేషన్కి వెళ్తున్నాం అనమాట, ట్రిప్ వెళ్తున్నాము. సో అందుకని ఈ రోజుతో లాస్ట్ అనమాట వీడియో. సో మళ్ళీ మే 11th నుంచి కంటిన్యూ అనమాట. యాజ్ యూజువల్ మనకి రెగ్యులర్గా వచ్చే టైమింగ్స్కి వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. అప్పటి వరకు అందరూ స్టే ట్యూన్ అండి. మంచి మంచి కలెక్షన్స్ అనమాట, మంచి కలర్ కాంబినేషన్స్, మంచి మంచి డిజైన్స్ అనమాట. అన్నీ చాలా స్టాక్ వచ్చే ఉన్నింది. అన్నీ ఇంకా అప్కమింగ్ చాలా మంచి మంచి డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. రోజులాగే చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం, ట్రిప్ ఏంటి, డీటెయిల్స్ అవన్నీ చూడాలనుకుంటే నాది పర్సనల్ ఛానల్ కూడా ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది శ్రావణ్య వ్లాగ్స్ అని చెప్పి. అది కూడా మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో దాంట్లో ఏమైనా టైం ఉంటే పోస్ట్ చేస్తాను. సో మంచిగా మీరు కూడా చక్కగా సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోస్ మొదలు పెట్టేద్దాము. ఇంకా ఈ కలెక్షన్ అయితే కోటా సిల్క్ అనమాట. చాలా బాగుందండి కోటా సిల్క్. అసలు ఎంత స్మూత్గా, సాఫ్ట్గా, లైట్ వెయిట్ అండ్ ఫాలిన్ మెటీరియల్, ఫ్లెక్సిబుల్గా ఉంది. దట్టు ట్రాన్స్పరెంట్గా ఏమీ పెద్దగా లేదు. నేను సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను, పెద్దగా ట్రాన్స్పరెంట్ ఏం లేదు. ఇది కూడా పేస్టల్ షేడ్ బార్డర్స్ అనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇట్లా మనకి బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్ బేస్ మీద, బ్లాక్ కలర్ బేస్ వైట్ కలర్ డిజైన్ తోటి హైలైట్ చేశారు. సూపర్ ఉందిలేండి డిజైన్ అయితే. ఇది బార్డర్ కూడా అసలు బ్యాక్ సైడ్ చూడండి, ఎక్కడ మనకి గుచ్చుకోవడం, పట్టేయడం అలా ఏం లేదు. చాలా బాగుంది. అండ్ పళ్ళు ఐస్ క్రీమ్ కలర్స్ అండి. ఎస్పెషల్లీ ఈ బ్లూ కలర్, కొంచెం కలర్ అయితే చాలా వేరియేషన్ వస్తుంది. లైట్ పేస్టల్ పర్ల్ బ్లూ కలర్ అనమాట. సో దీనికి కాంట్రాస్ట్ మనకి బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. కొంచెం బ్లౌజ్ వేరేలా అనిపిస్తుంది, కలర్ కొంచెం సిమిలర్గా ఉంది. కొంచెం చాలా చాలా కొంచెం అనమాట, లైట్ డార్క్ షేడ్లో ఉంది అంతే. బట్ వేసుకుంటే ఏమీ ఆడ్గా అనిపించదు. చాలా బాగుందండి కలర్ అయితే. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇదేమో నేను వేసుకున్న డిజైన్. ఇట్లా చూడండి, కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. స్టెప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ లేయర్ వేయచ్చు. ఎంత ఫాలిన్గా, ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుందండి. బ్లౌజ్ చూపించాను కదా మీకు, సేమ్ దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. అంతా నేను వేసుకున్న స్టైల్లోనే ఉంది. బార్డర్ కలర్ ఒక్కటే డిఫరెంట్ ఉందన్నమాట. మీరు అదొక్కటే చూడండి, నేను చూపిస్తున్నాను కదా. ఇట్లాగా వేస్తే మాత్రం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. జర్నీస్కి, చిన్న చిన్న అకేషన్స్కి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. డిజైన్ కూడా సూపర్ ఉంది కదా అండి అసలు. ఇది సారీ, నేను బార్డర్ రివర్స్లో వేసాను. పెద్ద బార్డర్ కిందకి, చిన్న బార్డర్ పైకి, ఇట్లా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ. చాలా బాగుంది. డిజైన్ కూడా మంచి బ్యూటిఫుల్గా ఉందన్నమాట. బాగుంది. బార్డర్ చెక్స్ బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి యాస్టీస్ ఇందాక నేను చూపించాను కదండి, అన్నిటికీ ఇట్లాగే బ్లౌజెస్ వస్తాయన్నమాట. బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. ప్రైస్ చెప్పలేదు కదా మీకు, జస్ట్ 2150 రూపీస్ ఓన్లీ. 2150 ఫ్రీ షిప్పింగ్ అనమాట. బాగుందండి. ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది అనమాట. డాట్స్ బ్లౌజ్ చాలా బాగుంది. వేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి బ్లౌజ్. 2150 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇందులో కలర్స్ చూడండి, అన్నిటికీ నేను ఇప్పుడు ఓపెన్ చేసినట్టు డాట్స్ బ్లౌజ్, బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లాగా. సో సేమ్ నేను వేసుకున్న డిజైన్ అనమాట అంతాను. బాగుంది. 2150 మంచి కోటా సిల్క్ అండి. భలే ఉందిలేండి. సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ బాగుంది. మంచి క్రీమ్ బిస్కెట్ కలర్ టైప్లో ఉంది, వీట్ కలర్. సో ఇది బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్ని బుట్టి డాట్స్ బ్లౌజ్ అనమాట. వేస్తే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ మ్యాచింగ్ వేస్తే అదిరిపోతుంది. డిజైన్ కూడా చాలా బాగుంది కదా అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లాస్గా ఉంది, నీట్గా, చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట. బాగుంది. ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్స్ అండి, అన్ని ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అనమాట అన్నీను. బార్డర్ మ్యాచింగ్, అందుకే అంత కూల్గా అనిపిస్తుందేమో మేబీ. శారీ అయితే మంచి ప్లెజెంట్గా ఉంది, హాయిగా అనిపిస్తుంది. 2150లో ఉంది. బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్. సేమ్ దాంట్లోనే కొంచెం డిజైన్ తేడా ఉందండి. ఏమి పెద్ద తేడా తెలియట్లేదు. మేము ఎంత కన్ఫ్యూజ్ అయిపోయామో. అదేంటి రెండు వచ్చినాయి, రెండు వేరువేరులా ఉన్నాయి, రెండు ఒకటేనా కాదా, చాలా సాగ్రిగేట్ చేసామండి.
పెద్దగా ఏమీ డిఫరెన్స్ లేదు, రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి. సో కట్టుకుంటే రెండు బాగున్నాయి. నేను ఇదా అదా అదా ఇదా అదా ఇదా అనుకున్నా అండి, రెండు ఒకలాగే అనిపించాయి. మంచి పిస్తా గ్రీన్ అనమాట, బోర్డర్ రెండు వైపులా వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ అనమాట, అంతాను ఇట్లాగే ఉంటుంది. ఇగో లతల్లా వచ్చింది అనమాట డిజైన్, మీకు తెలుస్తుంది కదా, క్రీపర్ లాగా. ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇలా వేస్తాను. అదిగోండి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు సేమ్ అంతా ఒకటే. దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ అయితే అట్లాగే బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట, చిన్ని చిన్ని డాట్స్ కాంట్రాస్ట్గా. 2150లో ఉంది. ఈ డిజైన్లో కలర్స్ చూపిస్తాను చూడండి, అంతా ఒకటే. స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదండి, అట్లా వచ్చేటట్టు నాకు స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి. అన్నట్టు లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. స్క్రీన్ షాట్స్ పంపిస్తారు కదా నాకు, అందులో లైక్ బటన్ హైలైట్ అయ్యి ఉండట్లేదు అనమాట. సో అక్కడ నాకు తెలుస్తుంది. లైక్ చేయండి, లైక్ చేస్తే మీకు మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయండి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది. సో ఇది బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ బాగుంది. స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదా, అన్నీ నేను ఇంతకుముందు చూపించిన కలర్ కాంబినేషన్స్ అనమాట. బాగుందండి కలర్ అయితే, అన్ని కలర్స్ బాగున్నాయి. నేను కట్టుకున్న కలరే అడగద్దు అండి, అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి సూపర్ ఉందిలేండి డిజైన్, మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో అనేది. 2150 ఫ్రీ షిప్పింగ్. శారీ నెంబర్స్ వస్తాయి స్క్రీన్ మీద, నెంబర్ వచ్చేటట్టు నాకు మెసేజ్ చేయండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, మంచి క్లాస్గా అనిపిస్తుంది, కూల్గా ఉంది డిజైన్ అయితే. మంచి కోటా సిల్క్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చెప్తున్నాను కదా అండి, మళ్ళీ 11th మే నుంచి వీడియోస్ కంటిన్యూ అవుతాయి అనమాట. ఈ రోజుతో లాస్ట్, డిస్పాచెస్ అవి అయిపోతాయి. ఇన్ కేస్ ఏమైనా బుకింగ్స్ వచ్చినా సరే మళ్ళీ మేము ఆఫ్టర్ 11th మే తర్వాతే డెలివరీ చేస్తామన్నమాట. సో అందుకని ఇది ఇది ఒక డిజైన్ అనమాట. ఇది శారీ నెంబర్ 10 డిస్ప్లే అవుతుంది నెంబరు. ఇదిగోండి ఇది ఒక్కటే వచ్చిందండి, ఇది ఒక్క డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇట్లా వచ్చింది, ఏదో షాంపూ ఫ్లవర్ లా ఉందండి, షాంపూ ఫ్రూట్ లాగా బాగుంది. ఇలా వస్తుంది డిజైన్, కట్టుకుంటే చాలా బాగుంటాయండి. సింగిల్ స్టెప్ పెట్టచ్చు, లేదంటే ఇట్లాగా జస్ట్ స్టెప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్గా వదిలేసి వేయచ్చు, ఎలా అయినా సరే వేసుకోవచ్చు. ఇవి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీ అయితే, కలర్ కాంబినేషన్ అవి. సో ఇది బ్లౌజ్ బాగుంది. 2150 సేమ్ శారీస్ నేను ఎక్కడో చూసా అండి, చాలా కాస్ట్ పెట్టి సేల్ చేస్తున్నారు. నేను స్క్రీన్ షాట్ కూడా తీసాను, అట్లా చెప్పకూడదు కానీ జస్ట్ మీకు ఊరికే చెప్తున్నా, ఎక్కడ ఏంటి అనేది చెప్పకూడదు. సో ఇందులో ఇది వేరే డిజైన్ అనమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదైతే మంచి ప్రీమియం ప్యూర్ మ్యాంగో సిల్క్ అనమాట, ప్యూర్ మ్యాంగో సిల్క్ బెనారసీ శారీ అనమాట, విత్ కడువా వీవింగ్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కడువా వీవింగ్కి ఇప్పుడు బాగా క్రేజ్, డిమాండ్. అసలు ఎంత ఫైన్ ఫినిషింగ్ అండి, అసలు ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ వైజ్ అద్దరిపోయింది. పైన ఏమో కాంట్రాస్ట్ బార్డర్ ఇట్లా వస్తుంది, కింద మాత్రం మళ్ళీ మల్టీ కలర్ మీనాకారి స్టైల్ వీవింగ్ క్రీపర్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు, 5350 రూపీస్ ఓన్లీ. చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట ఇది, నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ. ఎందుకు అంటే ఈ క్వాలిటీకి రేట్ చాలా తక్కువ అండి. అబ్బో అనుకుంటారేమో, ఏంటి 5000 పెట్టి తక్కువ అంటున్నారు అని చెప్పి. నిజంగా వీటి వాల్యూ, క్వాలిటీ వాల్యూ తెలిసిన వాళ్ళైతే బెస్ట్ ప్రైస్కి వచ్చిందని చెప్పి అనుకుంటారు. దేనికి తగ్గట్టు దానికి రేట్ ఉంటుంది కదా అండి. సో అట్లానే ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో ఇట్లా వస్తుంది, చాలా బాగుంది డిజైన్ అయితే. ఇట్లా వస్తుంది, స్లీవ్స్కి ఏమీ డిజైన్ రాలేదు, జస్ట్ ఈ బార్డర్ వచ్చిందనమాట అంతే. సో ఇట్లా 5350 రూపీస్ ఓన్లీ. వీవింగ్ కడువా వీవింగ్ బుట్టీస్ వస్తాయి, కడువా వీవింగ్ బార్డర్. సో మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, మంచి ఫైన్ ఫినిషింగ్ అనమాట అంతా కూడాను, మొత్తం వీవింగ్. 5350. సో చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే, మంచి కలర్ కాంబినేషన్, వెడ్డింగ్స్కి వాటికి పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చండి. పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, పళ్ళు చూసారా అసలు ఎంత బాగుందో, పింక్ కలర్ ఫైన్గా ఉంది. ఫినిషింగ్ అయితే మంచి లైట్ వెయిట్ ఉందండి. సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ ఉంది, మంచి గోల్డెన్ ఎల్లో,
దానికి లావెండర్ కలర్ బార్డర్. సూపర్ శారీ కలర్ కాంబినేషన్, రెండు బాగున్నాయి. ఇందులో 2 కలర్సే వచ్చాయి. మంచి కడువా వీవింగ్ 5350. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. శారీ అయితే ప్యూర్ గ్రీన్ మ్యాంగో కలెక్షన్ అనమాట. ప్యూర్ బనారసీ శారీ. అసలు సూపర్ ఉందిలేండి. బార్డర్ కలర్ కాంబినేషన్ అసలు మల్టీ కలర్స్ అనమాట అన్నీను. అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో టైప్లో ఉంది, గోల్డెన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అట్లాగా. అండ్ బ్లౌజ్ బాగుంది. ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. హైట్ విడ్త్ అన్నీ మంచిగా వచ్చాయండి. హైట్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది డిఫరెంట్ డిజైన్. ఇది కూడా కడవా వీవింగ్ వస్తుంది. ఇది ఎంబ్రాయిడరీ చూసారా? ఎంబ్రాయిడరీ కాదండి, వీవింగే. మళ్ళీ దానిపైన ఇట్లా హైలైట్ చేశారు బార్డర్ని. ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు చూపిస్తూ ఉండండి ఓపెన్ చేసి. బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది. ఇది కూడా ప్యూర్ బెనారసీ శారీ, కడువా వీవింగ్. ఇది కూడా మంచి ప్రీమియం కలెక్షన్ అండి, గ్రీన్ మ్యాంగో కలెక్షన్, బెనారసీ శారీ. ఇది బార్డర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి వీవింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇట్లా మొత్తం అంతా చాలా బాగుంది. ఏదో హ్యాండ్ పెయింట్ తోటి చేసి దాని మీద మళ్ళీ చుట్టూ ఇట్లా ఎంబోజ్ అయినట్టు ఫ్లవర్ని ఎంబోజ్ చేశారండి ఎంబ్రాయిడరీ తోటి. భలే బ్యూటిఫుల్గా ఉందిలేండి. బార్డర్ అంటే రెండు వైపులా వస్తుంది. అండ్ శారీ వచ్చేసరికి మొత్తం బుట్టి అనమాట. దగ్గరగా బుట్టి స్టైల్ కూడా చాలా బాగుంది. మొత్తం పళ్ళు ఇలా వస్తుంది. ఇది కూడా ప్రీమియం కలెక్షన్, ప్రీమియం రేంజ్. 4950లో ఉంది. ఇది బ్లౌజ్ బాగుంది. మంచి ఇదేమంటారు, పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ నేవీ బ్లూ అండ్ పౌడర్ బ్లూ కలర్. పౌడర్ బ్లూ కూడా కాదు, ఐస్ బ్లూ కలర్. బాగుంది. మంచి పేస్టల్ షేడ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందిలేండి. 4950. సేమ్ దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ చూడండి. మంచి రెడ్ కలర్, రెడ్ అండ్ లైట్ లావెండర్ కలర్, ప్యూర్ బెనారసీ. ఇవన్నీ డ్రై వాష్ కంపల్సరీ అండి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇదిగోండి కడువా వీవింగ్ అనమాట అంతాను. మొత్తం అంతా వీవింగ్ బుట్టి. సో చాలా బాగుంది, భలే ఉందిలేండి. పట్టు శారీ, పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సూపర్ ఉంది. అన్నట్టు చాలా రోజులు వీడియోస్ రావు కదా అని చెప్పి అందరూ ఎటు ఇటు వెళ్ళిపోవద్దండి. చక్కగా మీరు అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. కలెక్షన్స్ అయితే చూడండి, మిస్ అవ్వద్దు. అన్సబ్స్క్రైబ్ చేసేయద్దు. చాలామంది రావట్లేదు కదా, పెట్టట్లేదు అని అనుకుంటారేమో. ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ 11th మే నుంచి వీడియోస్ వస్తాయి. ఏం కంగారు పడద్దు. ఇన్కేస్ ఏమైనా బుకింగ్స్ వస్తే మాత్రం అన్నీ ఆఫ్టర్ 11th మే తర్వాతే డిస్పాచ్ చేస్తామండి. సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. డిజైన్ వైజ్ అసలు ఫ్లవర్ వీవింగ్ అయితే అసలు చాలా బాగుందండి. సాటిన్ బార్డర్ మీద వస్తుంది అనమాట అంతాను. పట్టు శారీ టైప్లో ఉంది కదా అండి. అసలు నిజంగా పట్టు శారీ టైప్లో కాదు, ప్రీమియం పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. గ్రీన్ మ్యాంగో పట్టు, మ్యాంగో పట్టు అని చెప్పి వస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇది బ్లౌజ్ బాగుంది. 4950లో ఉంది. సో ఇంకొకటి వచ్చేసరికి ఇది చూడండి. ఇది కూడా గ్రీన్ మ్యాంగో. ఒక లైన్ టిష్యూ వస్తుంది, ఒక లైన్ ఏమో మ్యాంగో వీవింగ్ వస్తుంది అనమాట. సారీ, దీని ప్రైస్ 3500. 3500 ఇది. మంచి బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడాను మీనాకారి స్టైల్ బార్డర్ వస్తుంది. మొత్తం మీనాకారి ఇట్లా స్ట్రైట్ లైన్స్లో వచ్చిందండి. సూపర్ ఉంది కలర్ కాంబినేషన్, డిజైన్. 3500లో ఉంది. అండ్ పళ్ళు మంచి రిచ్ పళ్ళు వచ్చింది. జస్ట్ 3500లో ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగే వస్తుంది. మంచి బెనారసీ శారీ అనమాట. బాగుందండి ఇది కూడాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట. ఆ క్వాలిటీకి రేట్ వైజ్ చాలా తక్కువే పెట్టాము అండి. వీటి ప్రైస్ వచ్చేసరికి 2650. నేను ప్రైస్ ముందే చెప్పాను. ఇది కూడా మళ్ళీ దీని క్వాలిటీ తగ్గట్టు దీనికి ఉన్నదనమాట. బాగుంది ఈ శారీ కూడా. ముంగా బెనారస్ ఇది ముంగా బెనారస్ ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అయితే. మొత్తం అంతా వీవింగ్ స్టైల్ అనమాట. ఇది బెనారసీ వీవింగ్ వస్తుంది, మీనాకరీ స్టైల్ బుట్టే వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ బార్డర్లో కూడా మళ్ళీ మనకి ఇట్లా గోల్డ్ జరీ థ్రెడ్ వీవింగ్ అంతా
జరీ వీవింగ్ అనమాట అంతాను. రెండు వైపులా కాంట్రాస్ట్ బార్డర్, రెండు వైపులా కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బుటీస్ కూడా చూసారా ఇట్లాగా ఏదో డ్రాప్ లాగా బుటీ వీవింగ్ అనమాట. 2650కి చాలా బాగుంది డిజైన్. అయితే కట్టుకుంటే అదిరిపోతుందండి. మంచి పట్టు చీర టైప్లో ఉంది కదా, బాగుంది. అండ్ పళ్ళు తెలిపి ఉండి తీస్తాను. పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో, మంచి రిచ్గా ఉంది పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్. ఇదిగోండి సూపర్ ఉంది. 2650. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూపిస్తాను. సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట. బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. 2650లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది, మంచి ఫైన్గా ఉంది. సేమ్ దాంట్లోనే ప్రీమియంకి వెళ్తే 5000లో ఉంది. ఇది సెమీ అనమాట. 2650 దేనికి తగ్గట్టు దానికి ఉందండి. క్వాలిటీ వైజ్, డిజైన్ వైజ్, ఫ్యాబ్రిక్ అంతాను మంచిగా ఉంది. దీనికి తగ్గట్టు ఈ రేటుకి తగ్గట్టు క్వాలిటీ అట్లా మంచి నీట్గా ఉంది. చక్కగా కాంట్రాస్ట్ కడువా వీవింగ్ బుట్టీస్ వచ్చాయి. వీవింగ్ అనమాట ఇదంతా. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇట్లా వస్తుంది. బాగుంది. జస్ట్ 2650. అండ్ పళ్ళు కూడా ఇట్లాగా మంచిగా ప్లెయిన్ ఇచ్చేయకుండా మ్యాంగో బుటీస్ లాగా ఇచ్చారండి. బాగుంది పళ్ళు కూడాను. అండ్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్. ఇదిగోండి మధ్యలో ఇక్కడంతా ఒక డిజైన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడంతా ఒక డిజైన్ వస్తుంది. ఈ రెండు యూస్ చేసుకొని మనం బ్లౌజ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. సేమ్ పళ్ళు కూడా ఇలాగే ఇచ్చారు. 2650. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సేమ్ దాంట్లోనే నేవీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బాగుందండి, కడితే చాలా బాగుంటుంది. మంచి బెనారసీ శారీ. వీవింగ్ బుటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది, నీట్గా ఉంది. మంచి ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట. పళ్ళు ఇదిగోండి, పళ్ళు బాగుంది మ్యాంగోస్ తోటి. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. 2650. ఇంకొకటి వచ్చేసరికి ఇంకొకటి చూడండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి మెజంతా షేడ్ అండ్ పేస్టల్ షేడ్ అనమాట, కాంట్రాస్ట్. అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. దీనికి తగ్గట్టు క్వాలిటీ వైజ్, రేట్ వైజ్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. సూపర్ ఉందిలేండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీనాకరీ స్టైల్ వీవింగ్ వస్తుంది. పైన అంతా బుట్టీస్ అనమాట, డ్రాప్ లాగా వీవింగ్ వచ్చింది. అండ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. 2650. స్క్రీన్ మీద డిస్ప్లే మీద నెంబర్ వస్తుంది కదా అండి, అది వచ్చేటట్టు నాకు క్లియర్గా మెసేజ్ చేయండి. చెప్పాను కదా అండి, మళ్ళీ 11th మే తర్వాత మళ్ళీ కలుద్దాము. మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసేయండి. అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి, చూడండి. మిస్ అవ్వద్దు, అటు ఇటు వెళ్ళిపోవద్దు, అన్సబ్స్క్రైబ్ చేసేయద్దు. మంచిగా ఫాలో అయిపోండి, లైక్ చేయండి. ఇంకా నా ట్రిప్ వీడియోస్ అవన్నీ చూడాలి, ఫాలో అవ్వాలి అనుకుంటే, ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే నాది శ్రావణ్య వ్లాగ్స్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా పర్సనల్ ఛానల్ అనమాట అది, అందులో వీడియోస్ అవి వస్తూ ఉంటాయి. సో అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.